హలో నమస్తే. ఇక ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గా మారబోతా ఉన్నాయా? మరి ఎగ్జిట్ పోల్స్ ఎవరెవరికి ఎన్ని సీట్లు చెప్తా ఉన్నాయి అనేటటువంటి ఒక అంశాన్ని చూడబోతా ఉన్నాం. ఎవరికి ఎన్ని సీట్లు చెప్పినాయి, మరి గతంలో కూడా చాలా ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ చెప్పారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రానికి ఎన్నికల ఫలితాల రోజు ఖచ్చితంగా ఫలితాలు వెలువడినాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రానికి తారుమారు చేసుకుంటా కూడా ప్రజా తీర్పు బయటకు వచ్చినటువంటి అంశాలను కూడా చూడబోతా ఉన్నాం. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకి, తర్వాత తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ మొత్తం స్థానాలకు మరి ఎవరు ఎన్ని స్థానాలు కైవసం చేసుకునేదైతే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ వాళ్ళ ఛానల్స్ను బట్టి, వాళ్ళ వాళ్ళ దర్యాప్తు సంస్థలను బట్టి కొన్ని డిసైడ్ చేసిండ్రు, ఓ ఫిగర్ డిసైడ్ చేసిండ్రు. కానీ వీటన్నిటి కూడా చిన్నాభిన్నం చేసుకుంటా మరి రిజల్ట్ రాబోతుందో అని ఎవరైతే ఎగ్జిట్ పోల్స్లో తక్కువ చూపించిండ్రో ఆ పార్టీ నాయకులంతా కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారవు, ఖచ్చితంగా మాకే అనుకూలంగా వస్తాయని చెప్తా ఉన్నారు. ప్రతి నాయకుడు కూడా ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత భిన్నమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ సంస్థ ఎవరెవరికి ఇచ్చిందనేది మరి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇవి నిజమేనా, లేకపోతే దీంట్లో కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయా? దాంతో పాటు మన ఛానల్ కూడా మన ఆకాశం మీడియా, తర్వాత న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పోల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి మళ్ళొకసారి వాటిని చూసుకుంటా మరి ఏవి నిజంగా పోతా ఉన్నాయి, నిజం కాబోతున్నాయా లేదా అనేటువంటి అంశాన్ని చూసుకున్నట్టయితే ఏపీ లోక్సభ ఎన్నికలు అక్కడ 25 స్థానాలు, అసెంబ్లీ 75 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు ఉంటే ఏ దర్యాప్తు సంస్థ ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించిందో కూడా చూద్దాం. ఏపీ లోక్సభ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ 2024 TV9 వాళ్ళు వచ్చేసేసి కూటమి ఏదైతే ఉన్నదో 12 స్థానాలు గెలుస్తాయని చెప్పి కూటమి చెప్తా ఉన్నది. తర్వాత వైసీపీకి 13 స్థానాలు వస్తాయని చెప్పి TV9 చెప్తున్నది. తర్వాత న్యూస్ 18 వచ్చి 19 నుంచి 22 స్థానాలు కూటమికి వస్తే 5 నుంచి 8 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత చాణక్య స్ట్రాటజీ వాళ్ళు 17 నుంచి 18 స్థానాలు కూటమికి వస్తాయని చెప్తే 6 నుంచి 7 స్థానాలకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పి చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చెప్పారు. తర్వాత ఇండియా టీవీ 19 నుంచి 23 స్థానాలు కూటమికి వస్తే 3 నుంచి 5 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పి ఇండియా టీవీ వాళ్ళు చెప్పింది. ఇక ఏబీసీ సి ఓటర్ ఈ పోలింగ్ సంస్థ వాళ్ళు 21 నుంచి 25 స్థానాలు టీడీపీకి, జనసేన, బీజేపీ ఈ 3 కూటమికి వచ్చే అవకాశం ఉంటే ఒక 0 నుంచి 4 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. తర్వాత టైమ్స్ నం వాళ్ళు 11 స్థానాలు మరి కూటమికి వస్తే 14 స్థానాలు వైసీపీకి వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. చాణక్య టుడే 22 స్థానాలు కూటమికి చెప్తా ఉన్నారు, వైసీపీకి 3 స్థానాలు చెప్తా ఉన్నారు. తర్వాత ఇండియా న్యూస్ డైనమిక్స్ 18 స్థానాలు కూటమికి చెప్పిండ్రు, 7 స్థానాలు మరి వైఎస్ఆర్సీపీకి చెప్పిండ్రు. జాన్కీ బాత్ 10 నుంచి 14 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో 8 నుంచి 13 స్థానాలు మాత్రమే వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్పారు. తర్వాత ఇండియా టుడే వాళ్ళు 21 నుంచి 23 స్థానాలు కైవసం చేసుకుంటే 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మరి లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఈ రకంగా నిర్ధారణ చేశారు. మరి ఇక మనం ఒకసారి వీటితో పాటు తెలంగాణ లోక్సభ 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలకి ఏ దర్యాప్తు సంస్థ వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది మనం ఇది కూడా ఒకసారి చూడబోతా ఉన్నాం. ఇక ఆరా మస్తాన్ వాళ్ళు బీఆర్ఎస్కి ఏమి సీట్లు రావని చెప్పేసారు. బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు రాబోతా ఉన్నాయి. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8, ఎంఐఎం పార్టీకి కేవలం అంటే ఒక సీటు, వాళ్ళకి ఏదైతే హైదరాబాద్ సీట్ ఉందో ఆ సీటు వస్తుందని చెప్తా ఉన్నారు. తర్వాత జాన్కీ బాత్ బీఆర్ఎస్ కి, అదే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది కాబట్టి దానికి 0 నుంచి 1 సీట్ వస్తుందని చెప్తా ఉన్నారు. తర్వాత బీజేపీకి 9 నుంచి 12, తర్వాత కాంగ్రెస్ కి 4 నుంచి 7, ఎంఐఎం కి 1 స్థానం వాళ్ళు ఇచ్చిండ్రు. తర్వాత న్యూస్ 18 వాళ్ళు 3 నుంచి 5 స్థానాలకి బీఆర్ఎస్ వస్తున్నది. తర్వాత బీజేపీ 7 నుంచి 10 స్థానాలు రాబోతా ఉన్నాయి. 5 నుంచి 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మరి రాబోతా ఉందని చెప్పి ఆ సంస్థ చెప్తా ఉన్నది. ఇక ఇండియా టీవీ 0 నుంచి 1 స్థానం మాత్రమే బీఆర్ఎస్కి వస్తుందని చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ 8 నుంచి 10, మరి తర్వాత కాంగ్రెస్ కి 6 నుంచి 8 స్థానాలు వస్తాయి, ఎంఐఎం కూడా కేవలం 1 స్థానం వస్తుందని చెప్తా ఉన్నారు. తర్వాత ఇక ఇండియా టీవీ వాళ్ళు 0 నుంచి 1 స్థానం వస్తుంది బీఆర్ఎస్కి అని చెప్తా ఉంటే 8 నుంచి 10 స్థానాలు బీజేపీ పార్టీకి వస్తాయని చెప్తా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 8 చెప్తా ఉన్నారు,
ఇక ఎంఐఎంకి ఒక స్థానం వాళ్ళు వేసిరు. తర్వాత సిఎన్ఎక్స్ తెలంగాణ ఈ సర్వేకి సంబంధించిన సంస్థ కూడా 0 నుంచి 1 స్థానమే బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని చెప్తా ఉన్నారు. బీజేపీ 8 నుంచి 10 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 7, తర్వాత ఎంఐఎం పార్టీ 1 సీటుకు పరిమితం అవుతుందని చెప్తా ఉన్నారు. చాణక్య టుడే 1 సీటు కూడా కాదు 0 సీట్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. 10 నుంచి 14 స్థానాలు బీజేపీకి చెప్తా ఉన్నారు. 3 నుంచి 7 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎంఐఎంకి 1 స్థానం పరిమితం చేసింది. తర్వాత ఏబీపీ ఓటర్ ఒకే స్థానం 0 నుంచి 1 స్థానం బీఆర్ఎస్ పార్టీ, 7 నుంచి 9 స్థానాలు కూడా బీజేపీ పార్టీకి రాబోతా ఉన్నాయి. అదే 7 నుంచి 9 కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు, 1 స్థానం ఎంఐఎం పార్టీకి ఇచ్చింది. ఇక టీవీ9 భారత్ టీవీ ఆర్ష్ వాళ్ళు వచ్చేసేసి 0 నుంచి 2 స్థానాలు ఇచ్చిర్రు బీఆర్ఎస్ కి. తర్వాత బీజేపీకి 7 స్థానాలు, కాంగ్రెస్ కి 8 స్థానాలు, 1 స్థానం ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. తర్వాత ఇండియా టుడే వాళ్ళు ఒకే 0 నుంచి 1 స్థానం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే 11 నుంచి 12 స్థానాలు బీజేపీ పార్టీకి ఇస్తా ఉన్నారు. 4 నుంచి 6 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు, 1 స్థానం మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంఐఎం పార్టీకి ఇస్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలలో మరి ఈసారి మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలమైనటువంటి ఇంతకుముందు పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి కేవలం 0 నుంచి 1 స్థానమే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 8 నుంచి 9 సర్వే సంస్థలు కూడా ఒకే స్థానానికి పరిమితం చేస్తూ బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ కంటే బీజేపీ మొదటి స్థానంలో ఉండబోతా ఉన్నది. 3వ స్థానంగా మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మిగలబోతా ఉన్నది అని చెప్తా ఉన్నారు. ఇక మొదటి స్థానం మాత్రానికి బీజేపీ, 2వ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇస్తా ఉన్నారు. ఇక 3, 4 బీఆర్ఎస్ ఎంఐఎంలు. అంటే మరి బీజేపీ ఎంత బలపడిందో మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వేని బట్టి కూడా మనకు ఒకటి కనపడతా ఉన్నది. ఇక ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు మనం చూసుకున్నట్టయితే ఎవరు వాళ్ళు కేకే సర్వే వాళ్ళు టీడీపీకి 161 సీట్లు ఇస్తా ఉన్నారు. అంటే కూటమికి. వైఎస్ఆర్సీపీకి మాత్రానికి కేవలం 14 స్థానాలే పరిమితం అవుతాయని కూడా మరి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి మనకు ఒకసారి మనం ప్రధానంగా ఇక ఒకసారి ఇండియా లెవెల్గా నేషనల్ లెవెల్గా చూసుకున్నట్టయితే మరి ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు ఇస్తా ఉన్నారా ఎగ్జిట్ పోల్స్ లో, లేదా మరి బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు ఇస్తా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే క్లియర్ గా దాదాపుగా ఇక్కడ కూడా మనకి ప్రధానమైనటువంటి సంస్థలు కూడా మరి ఇచ్చినటువంటి రిపోర్ట్ మనకి ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉన్నది. ఒకసారి అవి కూడా చూసుకున్నట్టయితే ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చినాయి ఒకసారి చూసుకున్నట్టయితే ఇండియా న్యూస్ డి డైనమిక్స్ సంస్థ వాళ్ళు బీజేపీకి అదే ఇండియా కూటమికి ఎన్డీఏకి 371 స్థానాలు మరి వాళ్ళ సర్వే ద్వారా ఇస్తా ఉన్నారు. మరి ఇండియా కూటమికి 125 స్థానాలు మాత్రమే మరి పరిమితం అయితే. ఇక అదర్స్ అక్కడ 47 స్థానాలు మొత్తం టోటల్ గా కూడా అదర్స్ ఒక 47 స్థానాలు గెలుచుకోబోతా ఉన్నారు. జాన్కీ బాత్ లో వచ్చి 362 నుంచి 392 ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే 141 నుంచి 161 స్థానాలు మాత్రమే ఇండియా కూటమి కైవసం చేసుకోబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక న్యూస్ నేషన్ వాళ్ళు 342 స్థానాల నుంచి 378 స్థానాల వరకు మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, అన్ని సీట్లు కైవసం చేసని చెప్తా ఉంటే ఇండియా కూటమి 153 నుంచి 169 స్థానాలు వస్తాయి. ఇక ఇతరులు 21 నుంచి 23 స్థానాలు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రిపబ్లిక్ భారత్ మ్యాట్రైస్ వీళ్ళు ఈ దర్యాప్తు సంస్థ వాళ్ళు 353 నుంచి 368 స్థానాలు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే 118 నుంచి 133 స్థానాలు మరి ఇండియా కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది. తర్వాత అదర్స్ వచ్చేసేసి 43 నుంచి 48 స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నారు. ఇక ఎన్డీటీవీ పోల్స్ వీళ్ళు వచ్చేసేసి 365 స్థానాలు ఎన్డీఏ కూటమి బీజేపీకి ఇస్తా ఉన్నారు. తర్వాత ఇండియన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఇండియా కూటమికి వచ్చేసేసి 142 స్థానాలు, అదర్లకి 32 స్థానాలు ఇస్తా ఉన్నారు. ఇక దైనిక్ భాస్కర్ 281 స్థానాల నుంచి 350 స్థానాలు ఎన్డీఏ కూటమికి రాబోతా ఉన్నాయి. తర్వాత మన ఇండియా కూటమికి వచ్చేసేసి 145 నుంచి 201 స్థానాలకే 201 స్థానాలకు పరిమితం అయిపోతుందని చెప్తా ఉన్నారు. ఇక 33 నుంచి 49 స్థానాలు ఇతర పార్టీలు గెలవబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. తర్వాత సిఎన్ఎక్స్ సర్వే వాళ్ళు 371 నుంచి 401 సీటు వరకు ఇండియా కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే 109 నుంచి 139 ఇండియా కూటమి కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి వీళ్ళు చెప్పిండ్రు. 28 నుంచి 38 స్థానాలు మాత్రమే మరిగా ఇతర పార్టీలు కైవసం చేసుకోబోతు చెప్తా ఉన్నారు. ఏబీపీ
సి ఓటర్ వచ్చేసేసి 353 స్థానాల నుంచి 383 స్థానాలు మాత్రానికి మరి ఇక్కడ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే 152 నుంచి 182 వరకు మరి ఎన్డీఏ కూటమి మన ఇండియా కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్తా అంటే కేవలం వాళ్ళు మిగతా పార్టీలు 4 నుంచి 12 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోబోతుంది వాళ్ళు చెప్తున్నారు. ఇక న్యూస్ 18 మగే ఎగ్జిట్ పోల్ 355 స్థానాల నుంచి 370 స్థానాలు బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే 125 నుంచి 140 స్థానాలు కూడా మరి ఇండియా కూటమి కాంగ్రెస్ గెలవబోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. 42 నుంచి 52 స్థానాలు కూడా మరి ఇతర పార్టీలు గెలుచుకుంటారని చెప్తున్నారు. అంటే ప్రధానంగా నేషనల్ వైడ్ గా మనం చూసుకున్నట్టయితే దాదాపుగా సర్వే సంస్థలన్నీ కూడా మరి ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది, ఇండియా కూటమికి మాత్రానికి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ స్థానాలు మనం చూసుకున్నట్టయితే మరి ఎక్కువ శాతం మొదటి ప్లేస్ బీజేపీకి ఇచ్చిండ్రు, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు, మరి బీఆర్ఎస్ చెప్పిండ్రు. ఆ తర్వాత మనం ఏపీ లోక్సభ కూడా చూసుకున్నాం. ఏపీ లోక్సభ చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక 4 సంస్థలేమో వైఎస్ఆర్సీపీకి మరి అటు ఇటుగా దాదాపుగా ఉన్నటువంటి తర్వాత ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఏకపక్షంగా కూడా మరి బీజేపీకే ఈసారి ఎక్కువ లోక్సభ స్థానాలు రాబోతా ఉన్నాయని కూడా మరి ఇక్కడ ఈ సర్వే సంస్థ చెప్తా ఉంటే ఇక ఇందాక మనం ఒకటి చూసుకున్నాం ఆల్రెడీ ఏపీకి సంబంధించినటువంటి అసెంబ్లీ మరి సర్వే సంస్థలు కూడా ఎవరెవరికి ఎన్ని స్థానాలు ఇచ్చినా చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కేకే సర్వే వాళ్ళు 161 కూటమికి 14 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇక తర్వాత పీపుల్ పల్స్ వచ్చేసేసి కూటమికి 111 నుంచి 135 స్థానాలు రాబోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే తర్వాత వైసీపీ అక్కడ 40 నుంచి 60 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి పీపుల్ పల్స్ చెప్తున్నది. ఇక ఏపీ అసెంబ్లీకి సంబంధించి జనమత్ పోల్ వచ్చేసేసి టీడీపీకి 65 నుంచి 75 స్థానాలు మాత్రమే రాబోతా ఉన్నాయి. వైసీపీ 95 నుంచి 103 సీట్లు కైవసం చేసుకొని అధికారంలోకి రాబోతా ఉంది. మళ్ళీ రెండోసారి అని కూడా మరి ఇక జన్మత్ పోల్ ఒకటి చెప్తా ఉన్నది. ఇంకా మరి తర్వాత మనం చూసుకున్నట్టయితే స్మార్ట్ పోల్ వచ్చేసేసి 93 నుంచి ఒక 8 స్థానాలు పెరగొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి అని చెప్పి అక్కడ చెప్తా ఉంటే వైఎస్ఆర్సీపీకి మాత్రానికి 80 నుంచి ప్లస్ ఆర్ మైనస్ ఒక 8 స్థానాలు కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి స్మార్ట్ పోల్ వాళ్ళు చెప్తా ఉన్నారు. రైట్, ఇక మనం చూసుకున్నట్టయితే ఆరామ్ అస్థాన్ వాళ్ళు వచ్చేసేసి 71 నుంచి 81 సీట్లు మరి ఇక్కడ కూటమి కైవసం చేసుకోబోతా ఉంటే 94 నుంచి కూడా 104 సంస్థలు 104 సీట్లు తీసుకుంటా ఉంటే నిన్న వీడియో కండక్ట్ చేసిండి. ఆరామ్ అస్థాన్ సర్వే ఎవరైతే ఉన్నారో అధినేత ఆయన కండక్ట్ చేసి నా సర్వే ఖచ్చితంగా వస్తుంది, ఒకవేళ రాకపోతే మాత్రానికి ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు ఈ 2 రోజులు దయచేసి ఓపిక పట్టుండి, ఆ తర్వాత నేను చెప్పిన రిజల్ట్ రాకపోతే 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు నన్ను తిట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు, కానీ ఖచ్చితంగా ఇదే రిజల్ట్ అవుతుందని చెప్పి మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఈయన స్థానాలు ఈయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మరి ఎగ్జాక్ట్ పోల్స్ గా మారబోతా ఉన్నాయా, ఈయన అంచనాలు కూడా తారుమారు చేయబోతా ఉందనేది మరి కొద్ది గంటల్లోనే మన ముందుకు రాబోతా ఉన్నది. ఇక స్మార్ట్ పోల్ కూడా మనం చూసుకున్నాం. తర్వాత ఆరామ్ అస్థాన్ చాణక్య ఆయన వచ్చేసి కూటమికి 114 నుంచి 125 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నాడు. తర్వాత వైసీపీకి 39 నుంచి 49 స్థానాలు వస్తాయి. ఇక్కడ అదర్స్ కి 19 సీట్లు చూపిస్తా ఉన్నాడు. అదర్స్ కి 19 సీట్లు కూడా వీళ్ళు చూపించడం మనం చూస్తా ఉన్నాం. తర్వాత చాణక్య ఎక్స్ వాళ్ళు కూడా టీడీపీకి కేవలం 47 సీట్లే రాబోతా ఉన్నాయి. తర్వాత వైసీపీకి 109 సీట్లు, ఏకంగా 109 సీట్లు చాణక్య ఎక్స్కి వస్తాయని చెప్తుంటే అదర్స్ అంటే మరి ఇక్కడ జనసేన పార్టీ ఉన్నది, తర్వాత కాంగ్రెస్ ఉన్నది, అంతే ఆ 2 కూడా సపరేట్ గా ఉన్నాయి కాబట్టి, లేకపోతే మ్యాక్సిమం ఇక జనసేనకే 19 సీట్లు కూడా వస్తాయని చెప్పి ఇక ఆయన ఒకటి చెప్తా ఉన్నాడు. ఇక తర్వాత ఇక #U సంస్థ కూడా మనం చూసుకున్నట్టయితే మరి దీంట్లో కూడా ప్రధానంగా టీడీపీకి 92 నుంచి 97 స్థానాలు రాబోతా ఉన్నాయని చెప్పి #U వాళ్ళు చెప్తా ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీకి 66 నుంచి 73 స్థానాలు రాబోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. బీజేపీకి 1 నుంచి 3 స్థానాలు రాబోతాయని చెప్తా ఉన్నారు. జనసేన పార్టీకి 15 నుంచి 17 స్థానాలు రాబోతాయని చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 1 స్థానానికి కైవసం కాబోతా ఉందని చెప్పి కూడా మరి వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే
తెలంగాణలో జరిగినటువంటి లోక్సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలు, తర్వాతగా నేషనల్ వైడ్ గా జరిగినటువంటి 543 మరి పార్లమెంట్ స్థానాలకు కూడా పలు పలు సంస్థలు మరి వాళ్ళు చేసిన దర్యాప్తును బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనను బట్టి, మరి వాళ్ళు తీసుకున్నటువంటి ఓటింగ్ని బట్టి ఈడ సర్వే పోల్స్ అయితే మరి మనకు తెలియజేశారు. ఇక ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మరి సంస్థ ఎవరెవరైతే రిజల్ట్ ఇచ్చిండ్రో, ఎవరికి ఎన్ని మార్కులు వేసిండ్రు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతూ ఉన్నాయి. దీనితో పాటు మన న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్, తర్వాత ఆకాశం టీవీ కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 95 నుంచి 105 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కైవసం చేసుకోబోతా ఉన్నది. 65 నుంచి 75 స్థానాలు ఏవైతే ఉన్నాయో మరి కూటమి కైవసం చేసుకోబోతా ఉన్నది అని చెప్పి మనం క్లియర్ గా అక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్ కూడా మనం చెప్పడం జరిగింది. మరి దీనితో పాటు ఈ సంస్థలన్నీ కూడా మరి జూన్ 4వ తారీఖున మరి ఇవన్నీ కూడా ప్రజల ముందుకి ఎగ్జాక్ట్ పోల్స్, ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్స్ లో నుంచి బయటికి రాబోతా ఉన్నది. మరి ఏవి పటాపంచలైపోతా ఉన్నాయి, ఏ సంస్థలు మరి కనపడకుండా పోతాయి, ఏ సంస్థలు హైలైట్ కాబోతా ఉన్నాయి, ఏ సంస్థల పేర్లు బదనాం కాబోతా ఉన్నటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా మనం కొద్ది గంటల్లోనే ఎల్లుండి రాబోయేటటువంటి మరి జూన్ 4న రాబోయేటటువంటి రిజల్ట్ లో కూడా మనం క్లియర్ గా చూడబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి దర్యాప్తును మొత్తం కూడా ప్రజలు కూడా నోట్ చేసుకున్నారు. ఎందుకంటే రాబోయేటటువంటి ఇంకా ఎన్నికలలో కూడా మరి ఎవరు చెప్తే నిజమవుతుంది, ఎవరు చెప్తే రాంగ్ అవుతుంది అనేటటువంటి మరి వాళ్ళ సంస్థల మీద కూడా ఎక్కువగా నమ్మకం ఉండే అవకాశంతో పాటు వాళ్ళకి ఎక్కువగా మరి ఫేమస్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఇంతకు ముందు ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా తారుమారైనవి, కొన్ని నిజం కూడా అయినాయి. కాబట్టి మరి ఇక ఏది ఏంటిది అనేది ఎగ్జాక్ట్ పోల్స్ మరి ఎగ్జిట్ పోల్స్ గా మారతాయా, తారుమారా అయితే అనే అంశం మాత్రానికి జూన్ 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.